అందరికీ నమస్కారం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే CUET PG 2026 పరీక్ష గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు మనం వివరంగా చూద్దాం. మాస్టర్స్ డిగ్రీ కోసం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో అప్లికేషన్ పెట్టడం అదో పెద్ద ప్రాసెస్ కదా. చాలామంది విద్యార్థులకు ఇది కొంచెం కష్టంగా, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కానీ ఈ మొత్తం ప్రాసెస్ను సింపుల్ చేసే ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. అదే CUET పరీక్ష. ఇది అడ్మిషన్ ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్, CUET PG అంటే ఏంటి, దానివల్ల ఉపయోగమేంటో చూద్దాం. తర్వాత ముఖ్యమైన తేదీలు, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, చివరగా మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఇక మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ CUET PG ఏంటి, ఎందుకు ఇది ఇంత ముఖ్యం? CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నమాట. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే NTA కండక్ట్ చేస్తుంది. ఇదొక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మాస్టర్స్, MCA, MBA లాంటి కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఇదే. ఒకే ఒక్క పరీక్ష రాసి వచ్చిన స్కోర్తో ఇండియాలో ఉన్న ఎన్నో యూనివర్సిటీలకు అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల సమయం, శ్రమ, డబ్బు అన్నీ ఆదా అవుతాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, ఎవరు అప్లై చేయడానికి అర్హులు, ఈ రెండు చాలా ముఖ్యమైన ప్రశ్నలు కదా. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. CUET PG 2026 కోసం ముఖ్యమైన తేదీలను చూడండి. డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 14. మార్చ్ నెలలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ డేట్స్ని క్యాలెండర్లో మార్క్ చేసుకోవడం చాలా అవసరం. టైం లైన్ చూశాం కదా, మరి ఈ పరీక్ష రాయడానికి ఉండాల్సిన అర్హతలేంటో చూద్దామా? ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు. NTA ప్రకారం ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. కానీ ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని యూనివర్సిటీలు వాళ్ల సొంతంగా కొన్ని రూల్స్ పెట్టొచ్చు. అందుకే అప్లై చేసే ముందు ఆయా యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేయడం చాలా మంచిది. సరే, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీ పర్సనల్ అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా తప్పుల్లేకుండా ఫిల్ చేయాలి. మీ ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేశాక ఆన్లైన్లో ఫీజు కట్టాలి. ఫైనల్గా కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇది అభ్యర్థి కేటగిరీని బట్టి మారుతుంది. జనరల్, OBC కేటగిరీల వారికి సుమారుగా 1200 నుంచి 1500 రూపాయలుంటుంది. అదే SC, ST, PWD కేటగిరీల వారికి 600 నుంచి 750 రూపాయల వరకు ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫీజు ఆన్లైన్లో లాస్ట్ డేట్ లోపల కట్టాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. అదే ఎగ్జామ్ ప్యాటర్న్. పరీక్ష రోజున ఏం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు చర్చిద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా ఉంటుంది. ఒక్కో పేపర్కు 90 నిమిషాల టైం ఉంటుంది. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులొస్తే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్కు కట్ అవుతుంది. సో నెగటివ్ మార్కింగ్ ఉంది. మరి మంచి స్కోర్ సాధించాలంటే ఏం చెయ్యాలి? ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ముందుగా మీరు తీసుకున్న కోర్సు సిలబస్ ఏంటో క్లియర్గా తెలుసుకోండి. పాత క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ కోసం వీలైనన్ని మాక్ టెస్ట్లు రాయండి. స్పీడ్తో పాటు అక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, ఈ రెండూ చాలా ముఖ్యం. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఖచ్చితత్వంతో ఆన్సర్ చేయగలరు. దానివల్లే మంచి స్కోర్ వస్తుంది. ప్రాక్టీస్ ప్లస్ అక్యురసీ, ఇదే సక్సెస్ ఫార్ములా. సరే, మనం దాదాపు అన్ని విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు ఫైనల్గా మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే CUET PG పరీక్ష ఇండియాలోని టాప్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో చేరడానికి ఒక సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ దారి. ఇది మీ అడ్మిషన్ జర్నీని చాలా ఈజీ చేస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ఈ ప్రయాణంలో మీ గమ్యమేంటో నిర్ణయించుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.